ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీపై టీడీపీ పట్టు బిగించింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్ల సంఖ్య 7కు పెరిగింది. దీంతో తిరువూరు మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ పరం కానుంది. వచ్చే నెల 2న జరగనున్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక 4 ఏళ్ల పాటు తిరువూరు మున్సిపాలిటీని వైసీపీ పాలించింది. ఇటీవల జరిగిన పరిణామాలతో చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోనుంది. తిరువూరు మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయి. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు 17 వార్డులను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ తరపున 3 నెగ్గారు. 4 ఏళ్ల పాటు చైర్పర్సన్గా కస్తూరిభాయ్ పనిచేశారు. చివరి ఏడాది పార్టీలోనే మోదుగు ప్రసాద్కు పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆమె రాజీనామా చేశారు. దీంతో చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, ఎట్టకేళ్ళకి తిరువూరు మున్సిపాలిటీని టీడీపీ అయితే తన కైవసం చేసుకుంది. ఇంకా అధికారికంగా అయితే జూన్ 2వ తారీఖున ఎన్నిక జరగబోతోంది. అది లాంఛనప్రాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి మొత్తం 20 వార్డుల్లో 3 సభ్యులు మాత్రమే ఇప్పటి వరకు గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సభ్యులు కూడా జాయిన్ అవడం కూడా జరిగింది. దాంతో ఎమ్మెల్యే ఓటుతో కూడా కలిపి మొత్తం వాళ్ళ సభ్యుల సంఖ్య అటు 8కి కూడా చేరుకున్న నేపథ్యంలో తాజాగా మరొక 3 సభ్యులు కూడా వైసీపీ నుంచి టీడీపీలో కూడా జాయిన్ అయ్యారు. దీంతో మొత్తం కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 11కు కూడా చేరుకుంది. గత వారం రోజుల క్రితం కూడా ఎన్నిక నిర్వహణకు సంబంధించి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా వైసీపీ నుంచి కౌన్సిలర్లు 2 టీడీపీలోకి జాయిన్ అవడానికి సంబంధించిన ప్రక్రియ ఆలస్యం అవడం, కిడ్నాప్ అనే అంశాలకు సంబంధించి కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. దీంతో 2 సార్లు ఎన్నిక వాయిదా పడింది. కానీ జూన్ 2వ తారీఖున మరోసారి ఎన్నిక నిర్వహించడానికి ఈసీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా 3 కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో టీడీపీకి కావాల్సిన నెంబర్ ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ కూడా రీచ్ అయింది. దీంతో తిరువూరు మున్సిపాలిటీ అయితే టీడీపీ కైవసం అయినట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.